సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ బబుల్ టీని మీరెప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారా? ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ అండ్ 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత సగ్గుదానా ఆల్రెడీ మనం పౌడర్ చేసుకొని ఉంచుకోవాలనమాట. ఆ సగ్గుబియ్యం పౌడర్ కూడా 4-5 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పాన్ కిందకి దించేసుకొని 1-2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదా! సేమ్ అలానే రౌండ్‌గా చేసుకొని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చాలా సన్నంగా ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్‌లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక ప్లేట్‌లో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇందులో ఈ బాల్స్ అన్నీ వేసేయాలనమాట. సో, కరెక్ట్‌గా కోట్ అవుతుంది. దాని తర్వాత మనం ఈలోపే ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఆ బాయిలింగ్ వాటర్‌లో ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసి 15-20 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మాత్రం నేను యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. కింద లింక్ కూడా అటాచ్ చేస్తాను చూసేయండి. 15 మినిట్స్‌కి మనకి కరెక్ట్‌గా బాయిల్ అవుతదనమాట ఈ బాల్స్ అనేవి. అప్పుడు మనం వేరే పాన్‌లోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని ఇది కొంచెం సిరప్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ బాల్స్ అనేవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో చాక్లేట్ సిరప్ గానీ, లేదంటే మీకేమైనా ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకొని, ఆ బాల్స్ యాడ్ చేసుకొని, మిల్క్ యాడ్ చేసుకొని, లాస్ట్‌లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్.